రైట్గా ఆంధ్రజ్యోతి చూస్తే పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇల్లు వార్త కనిపిస్తుంది. తొలి దశలో జిహెచ్ఎంసీ పరిధిలో అమలు, పేదలు నివసిస్తున్న చోటే G+3 పద్ధతిలో నిర్మాణం. 4 జిల్లాల కలెక్టర్తో మంత్రి పొంగులేటి సమీక్ష. అవసరమైన స్థలాన్ని గుర్తించాలంటూ ఆదేశం. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పథకం తొలి దశ కొలిక్ అంటూ మనకు వార్త కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇక పట్టణాలలో ఇందిరమ్మ ఇల్లు అంట మొన్నటిదాకా ఏముండే, ఓన్లీ గ్రామాలల్లో మండలాలలో మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఉండే. అది కూడా జాగున్నోళ్ళకే మొదటి దశలో జాగున్నోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల ఆర్థిక సాయం చేశారు. చాలామంది ముగ్గు పోసిర్రు, చాలామంది బేస్మెంట్ లేపారు, పిల్లర్లు లేపారు, కొంతమంది గృహప్రవేశానికి సిద్ధమైన వాళ్ళు ఉన్నారు. బట్ ఇక పట్టణాలలో హైదరాబాద్ లాంటిదో లేకపోతే నిజామాబాద్ లాంటిదో ఇట్లా పట్టణ ప్రాంతాలు ఉంటాయి కదా మున్సిపాలిటీలు, ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎటువంటి ముగ్గుబోయలే ఎటువంటి లబ్ధారుల జాబితా కూడా ఇయ్యలే. మరి వీళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఇస్తారా ఇయ్యరా, మా పరిస్థితి ఏంది, మమ్మల్ని పట్టించుకుంటారా పట్టించుకోరా, ఓన్లీ ఊళ్ళలోనే ఇండ్లు ఇస్తారా, వాళ్ళే మనుషులా, వాళ్ళే బతకాలనా, మేము మనుషులం కాదా, మేము ఓట్లు వేయలేదా అని చెప్పి ఇక అబ్బా చాలా మంది పేదలంతా కూడా ఆవేదన వెలగక్కుతున్నారు. సో అసోటోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. పట్టణాలలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఎక్కడ ఇస్తాం? మీరుండే కాలనీలలో జాగుంటే మీ కాలనీలో G+3 నిర్మాణం. అంటే G+3 తెలుసు కదా అందరికీ, నేను చెప్పాల్సిన అవసరం లేదు పట్టణాలు ఉండట్లు. ఇప్పుడు అందరు కూడా G+3, G+4, G+5 ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్లలోనే ఉంటున్నారు. సో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 3 అంతస్తులు, గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ దాని మీద 3 అంతస్తులు, అంటే ఒక బిల్డింగ్లో 4 నుంచి 5 కుటుంబాలు ఉంటాయి. ఈ నిర్మాణాన్ని చేపట్టేందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందట. మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలనీలు కావచ్చు, లేకపోతే ఇతర ఆ ఖాళీ ప్రదేశాలని గవర్నమెంట్కు సంబంధించిన స్థలాల్ని పరిశీలించి 4 జిల్లాల ఏం కనబడుతుందా ఇక్కడ 4 జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిస్కషన్ చేసినట. సో త్వరలోనే మరి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు మాత్రం ఏం రాబోతున్నాయి, ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నాయి. సో పూర్తిగా కూడా చూసే ప్రయత్నం చేద్దాం. 13వ పేరు ఇక చూడండి, ఇక చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలకు కూడా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో మొదటి దశ కింద ఇందిరమ్మ ఇల్లు ప్రక్రియ కొలికి రావడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక పట్టణాల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన కార్యాచరణ మంగళవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి అంతా చుట్టుముట్టు ఏమూరులో ఇవన్నీ హైదరాబాద్ చుట్టుముట్టున్నాయి. జిల్లా కలెక్టర్తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించామని, పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసిస్తున్న చోటే G+3 విధానంలో ఇళ్లను నిర్మించే ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్లు సూచించారు. ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన పేదల ఆధీనంలో ఉన్న స్థలాలు కబ్జాకు గురైన ప్రాంతాలను కూడా గుర్తించాలన్నారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించారు. ఇక ఇందుకోసం ప్రతి జిల్లా కలెక్టర్ ఒక ప్రత్యేక అధికారిని నియమించుకోవాలని సూచించారు. పట్టణంలోని అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న జనాభాను దృష్టిలో ఉంచుకొని అదనంగా ఇళ్లను మంజూరు చేయాలంటూ నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో 166 మురికివాడల్లో సుమారు 42,432 మంది నివసిస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్ జిల్లాలో 106, సంగారెడ్డిలో 5, మేడ్చల్ నియోజకవర్గంలో 12, రంగారెడ్డిలో 26 మురికివాడల్లో సర్వే నిర్వహించి పేదల 25,501 కచ్చా ఇళ్లలో ఉంటున్నట్లు గుర్తించామని తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో ఎన్ని మురికివాడల్లో ఎంత భూమి అందుబాటులో ఉంది, G+3 విధానంలో ఎన్ని ఇళ్లను నిర్మించవచ్చు అనే అంశాలపై ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లు సూచించారు. అలాగే 4 జిల్లాల పరిధిలో కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి హైదరాబాద్ పరిధిలో ఉంటున్న వారెవరూ వెళ్ళడం లేదని, ఫలితంగా 30,000 ఇళ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇల్లు దక్కినా అక్కడికి వెళ్ళని వారికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయాలని, మౌలిక వసతులు కల్పించి మిగిలిపోయిన ఇల్లు కేటాయింపులను ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేయాలంటూ ఆదేశించారు. అనంతరం హౌసింగ్ కాలనీ తనిఖీ కోసం రూపొందించిన యాప్ను మంత్రి పొంగులేటి ఆవిష్కరించారు. సో 30,000 ఇల్లు ఖాళీ ఉన్నాయంటనే, 1 కాదు 2 కాదు, గత ప్రభుత్వం నిర్మించిన 30,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీ ఉన్నాయట. ఎందుకున్నాయి డబుల్ బెడ్రూమ్లు ఖాళీ? పిలిచిస్తే కూడా ఎందుకు డబుల్ బెడ్రూమ్ తీసుకోవట్లేదని చెప్పేసి మనకు ఆలోచన రావచ్చు. ఈ డబుల్ బెడ్రూమ్లు ఏడున్నాయివే? బొందలగడ్డ దగ్గర ఏడున్నాయి, బొందలగడ్డ దగ్గర డబుల్ బెడ్రూమ్లు, ఊరవతల డబుల్ బెడ్రూమ్లు, సిటీకి దూరంగా డబుల్ బెడ్రూమ్లు, చెరువు పక్కపోర్తి డబుల్ బెడ్రూమ్లు. అరే ఎప్పుడు ఊళ్ళున్నాడు, నలుగురితోటి నవ్వుకుంటూ తిరిగినోడు, నలుగురితోటి కలిసిమెలిసి ఉండేటోడు పోయి బొందలగడ్డ కాడ ఉంటాడా? పోయి చెరువు అవతలు ఉండమంటే ఉంటాడా? ఊరవతలు ఉండమంటే ఉంటాడా? గత ప్రభుత్వం చేసినటువంటి ఉద్దారకం ఇదంతా.
అన్నమో రామచంద్ర మేము ఊళ్ళనే బతుకుతాము, ఊళ్ళనే మాకు ఏరో దగ్గర మరి డబుల్ బెడ్రూమ్ కట్టిరు అంటే లేదు లేదు ఇక్కడ భూమి లేదు ప్రభుత్వ భూమి గాడున్న చూడు బొందలగడ్డ దగ్గర ఇక ఆనే బతుకురి ఆనే సావురి అన్నలు పెడతారు మిమ్మల్ని అని చెప్పేసి బొందలగడ్డ కాడ ఊరవతల చెరువు గట్టు కాడ గిట్లు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ గంటలు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు 30,000 డబుల్ బెడ్రూమ్లు ఖాళీనాయట పొమ్మంటే పోతలేరట. కొన్ని అసంతృప్తిగా కట్టినటువంటి అసంపూర్తిగా పూర్తి చేసినటువంటి ఇల్లు ఉన్నాయట డబుల్ బెడ్రూమ్ అందులో కూడా పోతలేరట. సో ఇవన్నీ ఆలోచన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదాల్ని కొంత ఆలోచన చేసి మరి బొందలగడ్డ దగ్గరనో చెరువుగట్టు మీదనో ఊరవతలనో ఊరెనుకనో ఇంటెనుకనో ఉంటే మరి ప్రజలు ఊరు డబుల్ బెడ్రూమ్లకు వాళ్ళు ప్రజలతో ఉండే వ్యక్తులు గ్రామాల్లో ఉండే వ్యక్తులు కలిసిమెలిసి ఉండే వ్యక్తులు అన్నదమ్ములు లెక్క ఉండే వ్యక్తుల్ని తీసుకుపోయి ఊరవతల వేస్తామంటే వాళ్ళు ఉండరు, ఊరికి దూరంగా వాళ్ళు బతకలేరు. కాబట్టి వాళ్ళు నివసిస్తున్నటువంటి మురికివాడలు ఉంటాయి కదా, కొన్ని కాలనీలు ఉంటాయి కదా, ఊళ్ళనే కొన్ని మురికివాడలు కొన్ని కాలనీలు ఉంటాయి కదా, ప్రభుత్వ స్థలాల్లో మరి ప్రైవేటు స్థలాల్లో కొంతమంది గుడిసెలు వేసుకొని బతుకుతారు కదా, అటువంటి స్థలాల్ని ఐడెంటిఫై చేసి మరి డబుల్ బెడ్రూమ్లు అంటే G+3 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇక శ్రీకారం చుడుతున్నదట. గతంలో కూడా చూసినాం ఏళ్ళ తరబడి నాంపల్లిలో వ్యక్తి ఉన్నారనుకో ఆయనకు డబుల్ బెడ్రూమ్ ఏడొస్తుంది, నాంపల్లిలో ఉన్న వ్యక్తికి డబుల్ బెడ్రూమ్ ఏడొస్తుంది, మేడ్చల్లో లేకపోతే శంషాబాద్ అవతల వస్తుంది. అరే ఆయనకు మొత్తం సత్సంబంధాలు ఇక్కడనే ఉంటాయి, ఆయన వ్యాపారం ఇక్కడనే ఉంటుంది, వాళ్ళ పిల్లల చదువులు ఇక్కడనే ఉంటాయి, ఆయన ఏళ్ళ తరబడి ఆ నాంపల్లికి అలవాటు పడి ఉంటాడు. ఆయన తీసుకుపోయి మేడ్చల్లో డబుల్ బెడ్రూమ్లో ఉండంటే ఉంటాడానే. సో ఇప్పుడు కూడా అదే అయింది పరిస్థితి. తెలంగాణ ప్రజల్ని మరి ఎక్కడున్నారో అక్కడనే వాళ్ళకి G+3 ఇల్లు నిర్మించిస్తామని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు పట్టణాలలో భవిష్యత్తు మీన్స్ మరికొద్ది రోజులలోనే మరి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఏవైతున్నాయో మిగిలిన వాటిని లబ్ధిదారులకు ఇస్తూనే లబ్ధిదారులు తీసుకోకపోతే వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళు వద్దంటే వేరే వాళ్ళకి అలర్ట్ చేస్తూనే ఈ మురికి వాడల్ని ఐడెంటిఫై చేసి కొన్ని కాలనీలు ఐడెంటిఫై చేసి అక్కడ G+3 ఇందిరమ్మ ఇల్లు పట్టణాలలో ఇవ్వబోతున్నారట. రైట్, ఇంకే